సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 68వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. రామ్మోహన్ నమిదే ఇయర్. ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవన యానం అనేటువంటి బృహత్తర అంబ్రెలా టాపిక్ లో మానవ జీవనం ఫ్రమ్ భూమ్ టు టూమ్, తల్లి గర్భం నుంచి భూగర్భంకి చేరేంత వరకు, అంటే మనకు భిన్న సాంప్రదాయాల్లో శవాల్ని కాల్చివేయడం ఒక సాంప్రదాయం ఉంది, భూస్థాపితం చేయడం ఇంకోటి ఉంది. రైమింగ్ వర్డ్స్కి భూమ్ టు టూమ్ అంటున్నాము. అంటే సమాజంలో ఉన్న ప్రతి ప్రక్రియ మీద కూడా మనం భావాల్ని డెవలప్ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. భావ స్వాతంత్ర్యము, వాక్ స్వాతంత్ర్యం కూడా ఉంది. మనము భావాల్ని ఏర్పరచుకోవడమే కాకుండా వాటిని వ్యక్తీకరించవచ్చు. బట్ సబ్జెక్ట్ టు సర్టెన్ పరిమితులు, భాషలో కానీ ప్రకటనలో కానీ. అంటే కొంచెం రెలవెంట్గా, నాట్ సో రిలవెంట్ బట్ స్టిల్ రెలవెంట్. మనిషి చనిపోయిన తర్వాత భిన్న మతాలను బట్టి, మత విశ్వాసాలను బట్టి, మతం అంటేనే విశ్వాసం. మతము మానవుడు ఏర్పరచుకున్నది ఒక జీవన విధానానికి అని కూడా చెప్పొచ్చు. ఒక జీవన విధానము ఒక పద్ధతిలో ఉండాలి. మనుషులు చనిపోయిన తర్వాత కొంతమంది బొందబెట్టడం అంటాము, కొంతమంది కాలుస్తారు. బొందబెట్టిన తర్వాత కూడా దాని మీద ఒక జ్ఞాపిక లాగా చిన్న కన్స్ట్రక్షన్ పెట్టి అలా చేస్తుంటారు. కొన్ని వర్గాల వాళ్ళు సిమిట్రీని, టోమ్స్ అని, అంటే ఆ స్థానం అలా ఉండాలి. వీటి వెళ్ళి దర్శించుకోవడానికి భక్తి శ్రద్ధల పట్ల వ్యత్యాసం లేదు. కానీ భూమి అనేది షార్టేజ్లో ఉంటుంది రిలేటివ్గా. ఎట్లా రిలేటివ్గా అంటే జనాభా పెరుగుతుంది. నౌ వీఆర్ ద నంబర్ 1 పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్, బీటింగ్ చైనా. ఉండడానికే భూమి లేదు, మనుషులకి ఇల్లు కట్టుకోవడానికి చాలా మందికి ఇల్లు లేవు. దట్ బీయింగ్ ద కేస్, ఈ గ్రేవ్ యార్డ్లకు కూడా మనము స్థలము కేటాయిస్తూ పోతే ఏమవుతుంది అనేది, అంటే ఇది జన సామాన్యానికి వితౌట్ ఎనీ బయాస్, వితౌట్ ఎనీ అఫెన్స్ టు ఎనీబడి అంటాము. ఎవరికి ఒక హయ్యర్ లెవెల్ విశ్లేషణ కోసం చెప్పే ఇది. కొంతమంది కాల్ చేస్తుంటారు బాడీస్ని. దేర్ ఇస్ మ్యాటర్. భూస్థాపితం చేశారనుకోండి, భూమిలో కలిసిపోతుంది, దట్ ఇస్ ఆల్సో గుడ్. కానీ పైన ఇవి కట్టడం ఏంటి? టోంబులు, దాని జ్ఞాపికల కింద కట్టి వాటిని ఇది చేయడము. ఎనీవే, ఇది కొంత వేరే వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. వీ కెనాట్ ఫోర్స్ సర్టన్ థింగ్స్ ఆన్ ఎనీబడి, బట్ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్. సో దీనికి ఆరంభంలో ఇది చెప్తూ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇక్కడ కింద గ్రేవ్ యార్డ్ ఉందనుకోండి, పైన స్పేస్ అంతా ఖాళీగా ఉంది కదా. కింద గ్రేవ్ యార్డ్ ఉంటే మీద ఒక 10, 12, 20, 30 స్టోరీస్ బిల్డింగ్ కట్టొచ్చు కదా. అంటే ఇది కొంచెం వైల్డ్ థాట్స్. ఇది యాంటీ సోషల్ కాదు, కొంచెం చాలా భిన్నంగా ఆలోచించేటువంటి పాయింట్. సో అది థాట్ వచ్చి ఐఎమ్ జస్ట్ షేరింగ్ దట్ విత్ యూ. నౌ హ్యూమన్ లైఫ్ 42 to 49, భార్యాభర్త ఇద్దరి కలిపి జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ అనేసి బ్యాంకింగ్లో ఒక టర్మ్. జాయింట్ అండ్ సెవరల్ రెస్పాన్సిబిలిటీ, లయబిలిటీ. రెస్పాన్సిబిలిటీస్లో లయబిలిటీ కూడా ఒక అంశం. జాయింట్ అంటే సంయుక్త బాధ్యత, సెవరల్ అంటే విడివిడిగా బాధ్యత. భార్యాభర్తలకి ఈ 2 రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ఎవరి పట్ల? బేసికల్గా పిల్లల పట్ల. పిల్లల పట్ల వాళ్ళకి విడివిడిగా బాధ్యత ఉంటుంది, సంయుక్తంగా బాధ్యత ఉంటుంది. ఇది జాయింట్ అండ్ సెవరల్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొకటి మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ. జాయింట్ అండ్ సెవరల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి,
ఇంకోటి ఎంఆర్, మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ. ఇది భార్యాభర్తల్లో ఒకరి పట్ల ఒకరు ఇంకొకరికి బాధ్యత. నీ పట్ల నా రెస్పాన్సిబిలిటీ ఏమి, నా పట్ల నీ రెస్పాన్సిబిలిటీ ఏమి. ఇది రెండవ అంశం. మూడవ అంశం కూడా ఉంది. స్వయం సేవక్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఉంది. నేను దాని లోపలికి వెళ్ళట్లేదు కానీ ఆ పదాలు పట్టుకుంటున్నాను. స్వయం సేవక్. ఎస్ ఎస్, నీ పని నువ్వు చేసుకోవాలి కదా. వై షుడ్ యువర్ వైఫ్ వర్క్ ఫర్ యూ? అంటే కొన్ని చాలా పనులు వెట్టి చాకిరీకి కొంచెం ఎక్కువ, వెట్టి చాకిరీ కాకపోవచ్చు, వెట్టి చాకిరీ కన్నా కొంచెం బెటరు. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ షీ డస్ ఫర్ ఫ్యామిలీ. పర్టికులర్లీ పెళ్లి కాకముందు హస్బెండ్కి చేస్తుంది, పెళ్లి అయిన తర్వాత హస్బెండ్తో పాటు అడిషనల్గా వచ్చిన అదే ఐఎమ్ లిస్టింగ్ టు 2 members, ఇద్దరు కొడుకులు కానీ, ఇద్దరు బిడ్డలు కానీ, ఒక బిడ్డ ఒక కొడుకు కానీ, ముగ్గురికి చేస్తుంది. ఇది వెట్టి చాకరీ అనాల్సిన పని లేదు, కానీ పాపం వై షీ ఈజ్ డూయింగ్ దట్. మరి హస్బెండ్స్కి కూడా ఎంతో కొంత వంట రావాలి కదా, వంట నేర్చుకోవడం పెద్ద కష్టమా? చిన్నప్పుడు అమ్మ బిడ్డలకు వంట నేర్పిస్తుంది, కొడుకులకు నేర్పించదు. నేను ఇప్పుడు చెప్పే ఈ కపుల్ ఏజ్ వాళ్ళకి కూడా చెప్పేది ఏమంటే, మీ కొడుకులకు కూడా వంట నేర్పించండి. వాళ్ళ బట్టలను వాళ్ళు ఉతుక్కొని వాషింగ్ మిషన్ అయి పడతాయి కదా, అంత మెకనైజ్డ్ లైఫ్. మాన్యువల్ ఇది తగ్గింది మనకి. మాన్యువల్ ప్రక్రియలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ తగ్గిపోయినాయి. మనకి మాన్యువల్ స్కావెంజింగ్ ఉండేది. మరి ఒక 70 ఏళ్ల కింద ఓపెన్ యార్డ్స్లో పోయేవాడు. ఆ తర్వాత మాన్యువల్ స్కావెంజ్, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబాలిష్ చేసింది. చేసినా కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, అంటే సామాజిక స్పృహ, స్ఫూర్తి ఇవి ప్రతి వ్యక్తికి ఉండాలి. సామాజిక స్పృహ, స్ఫూర్తి. ఎస్ ఎస్ ఎస్, సామాజిక స్పృహ. నేను మళ్ళీ మర్చిపోతుంటానేమో, నేను చెప్తున్నప్పుడు ఏమో కొన్ని ఇది అలవాటు అయిపోయింది నాకు. ఇవి ఉండాలి. పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, ఇది కూడా ఒక గంభీరమైన సమస్య. పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఎవరో ఒక స్కావెంజర్ కడుగుతాడు అక్కడ. అంటే ఆయన దుడ్డి నైట్ సైడ్ ఎత్తిపోయడం అనేది ఉండదు, కానీ ఆయన పైపేతో బకెట్లో నీళ్లు పెట్టుకునేతో పెద్ద దానికి సంబంధించిన చీపురు కట్టుతో కూడా అడుగుతుంటాడు. ఇది కూడా ఇది అవాంఛనీయమైన సంగతి, అంటే విషయం ఇది. వాడు కూడా మంత్రిగా వ్యక్తులే కదా, కొందరికి తక్కువ జాబ్ ఉంది, ఇంకోటికి ఎక్కువ జాబ్ ఉంది. అంటే ఇక్కడ ఈ రకంగా ఆలోచిస్తే ఒక అంతు ఉండదు. మున్సిపల్ స్వీపర్స్ ఉంటారు, రోడ్డు మీద మనం వెళ్తుంటే వాళ్ళు కింద ఊరుస్తుంటారు. దే ఆర్ పేడ్ ఫర్ ఇట్, దట్స్ డిఫరెంట్ క్వశ్చన్. కానీ వాళ్ళకి ఏమన్నా అవకాశం వస్తే ఆ ఉద్యోగం చేయరు, వేరే ఉద్యోగం చేస్తారు. అందుకని హెచ్చైన ఉద్యోగం చేస్తారు. నేను ఈ స్వయం సేవక అనే పద్ధతిలో వారానికి ఒక రోజు శ్రమ్ దాన్ ఒక పదం ఉంది మనకి, వాలంటరీ వాళ్ళు చేస్తుంటారు. నేను రాధే, దాని పేరు మర్చిపోయాను నేను, పంజాబ్లో బియాస్ అనేసి, బియాస్ టౌన్ అండ్ రివర్ కూడా ఉన్నట్టుంది. రాధేస్వామి ఒక గ్రూప్ మనకి హైదరాబాద్లో చాలా ఒక 10-12 బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి. నేను కూకట్పల్లి బ్రాంచ్కి, ఇక్కడ ఎల్బీ నగర్ బ్రాంచ్కి 5 సంవత్సరాలు పోవడం జరిగింది. ఏదో వ్యక్తి పరిచయం చేస్తే నేను దాదాపుగా అన్ని రకమైనటువంటి స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వాటితో ఐఎమ్ కనెక్టెడ్. వాళ్ళ దగ్గర ఎంత డిసిప్లిన్ ఉంటుందంటే, కూకట్పల్లికి వెళ్తే దే ప్రొవైడ్ బ్రేక్ఫాస్ట్. ఆ సెంటర్ వైపే ఎవరు స్పాన్సర్ చేస్తూ ఏమో కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత సెల్స్ పైకి తీసుకెళ్ళడం అనుకున్నారు. ఇక్కడ ఫెసిలిటీ బాగుంది, వాడు ఓన్ బిల్డింగ్ అది. కింద సెల్స్ డిపాజిట్ చేయాలి, మనం టోకెన్ తీసుకొని పోవాలి. పైన పిన్ డ్రాప్ సైలెన్స్. లేడీస్ ఒక రోలో కూర్చుంటారు, జెంట్స్ ఒక రోలో కూర్చుంటారు పక్క పక్కన. ఇటువంటి పిచ్చి వేషాన్ని అనట్లేదు, కానీ అటువంటి అంత మింగిలింగ్ ఉండదు. అది రామకృష్ణ మఠంలో కూడా అలాగే ఉంది. ఐఎమ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ రామకృష్ణ మఠ్. రామకృష్ణ మఠంలో మీరు ఎప్పుడైనా వెళ్ళి చూస్తే ఒక రో సెంటర్లో నుంచి ఒక సైడ్ అంతా లేడీస్, ఒక సైడ్ అంతా జెంట్స్, రెండు కూడా నిండే ఉంటాయి. అంటే పార్టిసిపేషన్ ఆఫ్ ద ఉమెన్ హైజ్ ఇంక్రీస్డ్. ఈ రాధేశ్యామ్లో సూఫీ టైప్లో వాళ్ళు సంతులు, అంటే అన్ని మతాలకు సంబంధించిన సంతులు పాడే పాటలన్నీ వీళ్ళు ఒకళ్ళు వచన రూపంలో డిఫరెంట్ లాంగ్వేజ్లో చెప్తారు. ఇక్కడ హిందీలో చెప్తే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడము, వారంలో ఒకరోజు హిందీ, ఒకరోజు హిందీ, అలా ఉంది.
వీళ్ళకి ఆ చెరువులు వెళ్ళే రూట్లో ఒక 40-50 ఎకరాల్లో చాలా పెద్ద ఫెసిలిటీ ఉంది. నేను అక్కడికి కూడా 2-3 సార్లు వెళ్ళడము జరిగింది. సో ఇవన్నీ ఏంటి, ఎందుకంటే ఒక రకమైనటువంటి డిసిప్లిన్ అలవాటు పడి ఉండాలి. అక్కడ ఈ పాయింట్ నేను ఎందుకు వచ్చిందంటే, అక్కడ వాడు వాలంటరీ సర్వీస్ కింద అక్కడికి వెళ్ళి దే క్లీన్ ద బాత్రూమ్. ఎవరు? హైలీ క్వాలిఫైడ్ పీపుల్. అంటే మీలాంటి నా లాంటి వాళ్ళు, ఇంతకన్నా హెచ్చైన వాళ్ళు కూడా దే డోంట్ బాదర్. వాళ్ళ డిగ్నిటీ దే షెడ్ ఇట్. ఈ ఫాల్స్ ప్రిస్టేజ్ డిగ్నిటీ ఏం లేదు. వాళ్ళ వంత వచ్చినప్పుడు మూతికి బట్ట కట్టుకొని వాట్ ఎవర్ దే క్లీన్ ద బాత్రూమ్స్ దేర్. అది ఒక పాయింట్. మనకి పబ్లిక్ టాయిలెట్స్ లో పోతే ఇంకా కొన్ని గవర్నమెంట్ చాలా ఉచిత భోజనాలని, ఫ్రీబీస్ అని ఇవన్నీ చేస్తుంది కదా. లఘుశంక మనిషికి ఇంటి నుంచి మార్నింగ్ పోతే జనరల్గా చాలా వరకు ఈవినింగే బ్యాక్ వస్తారు. మరి వీళ్ళకి లఘుశంక వచ్చినప్పుడు చాలా మంది ఫుట్పాత్స్ గోడలు ఆనుకునేసి రోడ్లన్నీ అన్క్లీన్ బికాస్ ఆఫ్ ద పాసింగ్ పబ్లిక్ యూరిన్ పబ్లిక్లీ. దాని మీద మనకి స్వచ్ఛ భారత్ లో ఒక ఇది ఉంది, ఒక నియమం ఉంది. ఓపెన్ డెఫెకేషన్ అట్లీస్ట్ అబాలిష్డ్, మరి ఆ లెవెల్లో లేకపోవచ్చు, కానీ యూరినేషన్ తప్పదు. యూరినేషన్ ఎందుకు తప్పదంటే ఫెసిలిటీ లేకపోవడం ఒకటి. డయాబెటిక్ పేషెంట్ ఉండే వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఇస్ మోర్ కంపేర్ టు అదర్ పీపుల్. వీళ్ళు అలా వెళ్తుంటాడు, ఆ టైంకి అక్కడ పబ్లిక్ టాయిలెట్ ఉండదు, ఇక్కడ ఉన్నా అది క్లీన్గా ఉండదు. క్లీన్గా లేకపోవడం కూడా దే ఆర్ ఛార్జింగ్ ₹5, ₹3, వాట్ ఎవర్ దే కరెక్ట్. అది కూడా వాడు కాంట్రాక్ట్కి ఇస్తారు అనుకుంటాను నేను. సులభ కాంప్లెక్స్ అది ఇది అనేది, అది కూడా సోషల్ ఆర్గనైజేషన్ సులభ అనేది. బట్ ఈవెన్ సులభ కాంప్లెక్స్ లో కూడా దే చార్జ్ యూనిట్ పాస్ చేసి. వీటి దగ్గర చిల్లర లేకపోవచ్చు, చేంజ్ లేకపోవచ్చు, అసలు డబ్బే లేకపోవచ్చు. ఈ మాత్రం ఫెసిలిటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదాన్ని నాకు నా ప్రశ్న నాకే. ఫ్రీ యూరినేషన్ ఎనీవేర్ ఇన్ క్లీన్ అండ్ నీట్ పబ్లిక్ టాయిలెట్స్. అప్పుడు మిగతా హెల్త్ మీద అయ్యే ఖర్చు తగ్గుతుంది మనకి ఇండైరెక్ట్ గా. మనకి కరెక్ట్ కాస్ట్ ఎవాల్యుయేట్ చేస్తే మీరు ఓపెన్ లో యూరినేషన్ పోయి ఉమెన్స్ కాలేజ్, ఇప్పుడు అది శాఖల ఏదమ్మా యూనివర్సిటీ అయింది, అక్కడి నుంచి మొదలుపెట్టి ఆంధ్ర బ్యాంక్ వరకు వెళ్తుంటే ఆ గోడకి ఆనుకునేసే పోస్తుంటారు యూరిన్. ఆ తర్వాత రాత్రిపూట అయితే చెప్పక్కర్లేదు. చాలా మంది ఫుట్పాత్ డీలర్స్, ఇండ్లు లేని వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. అంటే ఎక్కడైనా కూడా సమాజంలో మనిషి కొంచెం మినిమం మనిషి అయి పుట్టినందుకు వాడికి ఒక ఫ్లోర్ లెవెల్ ఫెసిలిటీ అన్నా ఉండాలి కదా. అంటే అది ఎవరికి వాళ్ళు కష్టపడి కుదుర్చుకోవాలి. దట్ ఐ అగ్రీ. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కానీ ఎన్జిఓస్ కానీ, మీకు ఎక్కడ పని లేకపోతే రండి, మా దగ్గర పని ఉంటుంది, ఏదో పని ఉంటుంది కదా. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రోడ్డు వేయడం కానీ అది కానీ. వచ్చి పని చేయండి, హాఫ్ డే టేక్ డైలీ 500 ఎంతో తీసుకోండి, ఉన్నంతలో డిగ్నిఫైడ్గా బతకడం. సో ఇదంతా ఒక థాట్ఫుల్ డే టైప్ లో ఐఎమ్ షేరింగ్ దిస్ థింగ్స్ విత్ యూ. నౌ జీబీఎస్, జీవిత భాగస్వామి, అదొక షార్ట్ ఫామ్ కి జీబీఎస్ అంటారు. జీవిత భాగస్వామి మనకి నార్మల్ గా బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు. ఏదైనా బిజినెస్ చేసినప్పుడు ఎల్ఎల్పి పార్ట్నర్షిప్ అని ఉంటారు. ఈమె మొత్తానికి లైఫ్ కి బిజినెస్ పార్ట్నర్. భార్యాభర్తలు ఇద్దరు కూడా బిజినెస్ లో పార్ట్నర్స్ ఉన్న సంబంధాలు కూడా రేర్ గా ఉన్నాయి. దే ఆర్ ఇన్ టు ద సేమ్ ప్రొఫెషన్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ లో ఇద్దరు ఎంటర్ప్రీనర్స్, దే డూ ద బిజినెస్ జాయింట్లీ. అదొక ఆస్పెక్ట్. అయితే ఉద్యోగం చేసే వాళ్ళలో సేమ్ ప్రొఫెషన్ లో ఉండే వైఫ్ హస్బెండ్స్ ఉంటారు. బోత్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ బోత్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్, బోత్ ఆర్ మెడికల్ డాక్టర్స్, వీళ్ళు ఎక్కువ ఉన్నారు. మెడికల్ ప్రొఫెషన్ లో మగవాళ్ళకి సమానంగా ఆడవాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ నంబర్లో. ఇంకా మీరు నర్సింగ్ లో తీసుకుంటే కనుక, పర్టికులర్లీ కేరళ స్టేట్ నుంచి నర్సింగ్ లో ఉమెన్ చాలా మంది ఉన్నారు. మేల్ నర్సెస్ ఉంటారు చాలా తక్కువ, ఉమెన్ నర్సెస్ ఎక్కువ. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. జీవిత భాగస్వామి అంటే మొత్తం లైఫ్ లాంగ్ పార్ట్నర్. ఎల్ఎల్పి, ఎల్ఎల్పి అంటే ఎల్ఎల్పి యాక్ట్ ప్రకారంగా పాత పార్ట్నర్షిప్ యాక్ట్ కి ఎల్ఎల్పి 2008 కొత్తగా వచ్చింది, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనేది. లిమిటెడ్ లయబిలిటీ ఇది జీవిత భాగస్వాముల మధ్య, ఇట్ ఈస్ నాట్ ద లిమిటెడ్ లయబిలిటీ, ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ పార్ట్నర్షిప్. లైఫ్ లాంగ్ ఎట్లా అబ్సల్యూట్ లయబిలిటీ, ఒకరి పట్ల ఒకరికి
అబ్సల్యూట్. ఇక మళ్ళీ రిలేషనల్ కాదు, నువ్వు ఇంత ఇస్తే నేను ఇంత గివ్ అండ్ టేక్ కాదు. ఇట్స్ అబ్సల్యూట్ లయబిలిటీ కమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఈచ్ అదర్. దిస్ ఈజ్ వన్ థింగ్. సో జాయింట్ అండ్ సెవరల్ రెస్పాన్సిబిలిటీ అనే దానికి అన్నప్పుడు ఇద్దరు సంయుక్తంగా పిల్లల్ని పెంచడంలో, అంటే ఎవరికి టైం ఉంటే కొంత టైం స్పెండ్ చేయాలి. పిల్లల్ని ఒకటి డ్రాప్ చేస్తే వాళ్ళ ఆఫీస్ టైమ్స్ ప్రకారం ఒకటి టైం, ఒకటి డ్రాప్ చేయడం, ఒకటి పికప్ తీసుకురావడం, సంథింగ్ లైక్ దట్. ఇక్కడ ఈ ఏజ్కి వచ్చేప్పుడు ఈ పిల్లలు సుమారుగా 10-12 ఏళ్ళు ఆ ఏజ్కి వచ్చారు కాబట్టి పిల్లవాళ్ళకి ఏ కనీస ఆయువులో ఏ శిక్షణ అయితే ఇవ్వాలనో, ఏ స్కిల్ అయితే వాళ్ళు అలవర్చుకోగలరో ఆ స్కిల్ మీరు వాళ్ళకి నేర్పిస్తున్నారా లేదా అనేది పేరెంట్స్కి ఇదొక పెద్ద సవాలు, ఇదొక ప్రశ్న. వాళ్ళు ఆర్ ది డూయింగ్ ఇట్. పిల్లలకి ఈత వచ్చా? మీ పిల్లవాడు 8 years 9 years. నేను చాలా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తున్నప్పుడు పెద్ద వాళ్ళని అడిగితే 30-35 years వాళ్ళని అడిగితే కూడా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఈత రాదు. 2 days బ్యాక్ పేపర్లో ఎవరో ఇద్దరు అమ్మాయిలు ఒక చిన్న అబ్బాయి దే వెంట్ ఫర్ ఊరికి ఏదో వెళ్ళారు, చెరువులోకి దిగారు. చెరువులోకి దిగినప్పుడు మన నడుమట్టు లోపలి దాటి బయటికి వెళ్ళకపోతే మనకి కంట్రోల్లో ఉంటుంది. మనం అక్కడే మునిగి మళ్ళీ వెనక్కి రావచ్చు, స్నానం చేసి వెనక్కి రావచ్చు. ఒక లెవెల్, పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంట మేనేజ్మెంట్ పరిభాషలో. అంటే మళ్ళీ తిరిగి రాని దోకాలకు పోయినట్టే. పాయింట్ ఆఫ్ నో రిటర్న్, పాయింట్ దాటి వి షుడ్ నాట్ గో ఫర్దర్. వీళ్ళకి ఈత రాదు, మునిగిపోయాడు. ఆ పైన ఒక ఆయన చూస్తున్నాడు. హీ వాంటెడ్ టు హెల్ప్ బట్ హీస్ అనేబుల్ టు హెల్ప్ బికాస్ హీ హిమ్సెల్ఫ్ డస్ నాట్ నో స్విమ్మింగ్. ఆయనకు కూడా ఈత రాదు. ఈయన వెళ్ళి దూరంలో ఉండే వాళ్ళని కేక వేసి వాళ్ళు వచ్చి రక్షించాలని లోపల వీటి చనిపోయారు. 2 girls and 1 boy అనుకుంటారు. ఇది ఈ ఒక్కసారి జరిగే ఇన్సిడెంట్ కాదు. ప్రతి ఇయర్ పర్టికులర్లీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ పిక్నిక్ అని పోయి నార్మల్గా చెరువుకుంటూ ఏదో వాటర్ బాడీ ఉన్న దగ్గర పోతారు. ఎంబడి తోట అది ఉంటుంది అనేది. ఎవ్రీ ఇయర్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. అయినా తల్లిదండ్రులకు బుద్ధి రావట్లేదు. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. పిల్లల పట్ల బాధ్యత, ఇంకొకటి ప్రేమ. ప్రేమ అందరికీ ఉంటుంది. నాకు తెలిసి పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది. కానీ ఇప్పుడు కలికాలము 1వ పాదంలో నడుస్తుందో అంటారు. 4 ఓన్లీ ఆన్ 1 పాదంలో నడుస్తుంది. 2 days బ్యాక్ దీంట్లో కొడుకు బాగా తాగి హింసిస్తున్నాడు అనేసి తల్లి ఓర్చుకోలేక కొడుకుని చంపింది. 2 days బ్యాక్ ఇట్ కేమ్ ఇన్ ద పేపర్. సిమిలర్ ఇన్సిడెంట్, కొడుకు తల్లి తాగొద్దని చెప్తున్నాడు అనేసి అది తట్టుకోలేక అతను చనిపోయాడు. 2వ కేసు పక్కన పెడదాము. ఫస్ట్ది ఒక తల్లే కొడుకుని చంపింది అంటే క్షణికావేశము అయి ఉండదు. కానీ ఇతను ఆమెను ఎంత బాధ పెట్టాడో దట్ ఇస్ వన్ థింగ్. ఎనీవే, అంటే ఇవన్నీ కొంచెము మనకి ఊహకందని విషయాలు కూడా ఈ కలికాలంలో కలి ప్రభావం చేత జరుగుతున్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు బి మచ్ మోర్ కేర్ఫుల్ ఇన్ మేనేజింగ్ అవర్ లైఫ్స్ అండ్ అవర్ చిల్డ్రన్స్ లైఫ్స్. ఈత నేర్పించాలి. రోజు న్యూస్ పేపర్ చదివేటట్టు అలవాటు చేయాలి. న్యూస్ పేపర్ చదవడం వల్ల పిల్లలకి, అంటే ఒక 10-12 ఏళ్ళ నుంచి మరీ చిన్నపిల్లలు అన్నట్ల, అందుకే నేను ఇందాక చెప్పాను, ఏ ఏజ్కు ఏది నేర్చుకునే దక్షత, క్షమత, ఫిజికల్ కెపాసిటీ, బోత్ మెంటల్ కెపాసిటీ కూడా ఉందో ఆ ఏజ్ రాగానే వితిన్ 5-6 months కొంచెం అటు ఇటుగా వాళ్ళకి నేర్పించాలి. దీంట్లో స్విమ్మింగ్ ఫస్ట్, దెన్ పెడల్ సైక్లింగ్ డాన్స్ నేర్చుకుంటే మోటార్ సైకిల్, స్కూటీలు అవి నేర్పడం ఈజీ. దానికి అది నడిపేయాలంటే 18 years of ఏజ్ ఉండాలి. దట్ ఇస్ ద థింగ్. కానీ సైకిల్ నేర్చుకోవడానికి సోఫార్ ఇప్పటికి దానికి లైసెన్స్ అంటూ లేదు. పెడల్ సైకిల్ వాడేవాడు కూడా తక్కువయ్యారు. పెడల్ సైకిల్స్ ఇప్పుడు కొత్త రకం పెడల్ సైకిల్స్ వచ్చినాయి, విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఓన్లీ వాట్ వి సే ఏ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ పర్పస్ కోసం. అంటే అక్కడ తీసుకెళ్ళి ఆ గ్రౌండ్లో తిప్పి మళ్ళీ తెచ్చుకోవడం, బట్ వాట్ ఎవర్. సో ఇవన్నీ కూడా నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ స్విమ్మింగ్ ఈజ్ కూడా ఎక్సర్సైజ్ ఆల్సో. సిటీలో అయితే మున్సిపల్ కార్పొరేషన్ కానీ ప్రైవేట్ కానీ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కనీసం వారానికి ఒకసారి ఒక 1/2 గంట సేపు 30 గంట సేపు వాటర్లో కనుక స్విమ్ చేస్తే చాలా ఫ్రెష్నెస్ వస్తుంది. నెంబర్ 1, యూ ఫీల్ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్. అది కాకుండా నీకు జీవితంలో ఎప్పుడైనా కూడా నీకు ఆపత్కర పరిస్థితిలో పనికి వస్తుంది.
నిన్న మనం టాకింగ్ అబౌట్ ద నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్, అది వేరే సంగతి. ఈ పంచభూతాలు లేకుండా మనం బతకలేము, అవి విజృంభిస్తే కూడా మనం బతకలేము, అవి లేకుండా కూడా బతకలేము, అవి ప్రకోపానికి గురైతే కూడా వి కెనాట్ లివ్. నా ఇంకొక పాయింట్, సిఎంఎం అని ఒకటి కాంపోనెంట్ మెచ్యూరిటీ మోడల్ అని కంపెనీస్కి ఒక గ్రేడింగ్ ఇస్తారు, అంటే ఆ కంపెనీ ఎంత మెచ్యూర్డ్ అనేది. అలాగే మనుషులకు కూడా ఈ 42-49 రేజ్కి వచ్చేప్పటికి మీ మెచ్యూరిటీ డెఫినెట్గా పాత రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే పెరుగుతుంటుంది. కానీ మీకు అది ఎలా తెలియాలి అంటే, డైరీ రైటింగ్ అనేసి పేరెంట్స్కి అలవాటు ఉండాలి. వాళ్ళు స్వతహా డైరీ రాయాలి ఎవ్రీడే. ఒక 10-12 ఏళ్ళు వచ్చిన పిల్లల చేత డైరీ రాయించడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇది ఉత్తరార్థంలో, పర్టికులర్లీ జీవిత ఉత్తరార్థంలో ఆ డైరీస్ కనుక ప్రిజర్వ్ చేస్తే మనకి జీవిత చరమాంకంలో ఒక 70-75 ఇయర్స్ తర్వాత వాళ్ళ యాక్టివ్నెస్ని బట్టి మనకి ఎవరు తోడు ఉండరు, వేరే వాళ్ళు ది నాట్ బి విజింగ్ టాకర్స్, పీపుల్ ఆర్ బిజీ, జనరేషన్ గ్యాప్ ఉంటుంది. లోయర్ జనరేషన్ వాళ్ళు కరెంట్ ట్రెండ్లో ఉంటారు కాబట్టి వీళ్ళు ఓల్డ్ జనరేషన్ వీళ్ళకి మనకి లింక్ కుదరుందని దే మే నాట్ బి విల్లింగ్ టు స్పెండ్ టైమ్ టు యూ, ఈవెన్ యువర్ ఓన్ గ్రాండ్ చిల్డ్రన్. వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు. అయితే మనం ఏం చేయాలి, అక్రాస్ ద జనరేషన్ మింగ్లింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. అంటే వీ నీడ్ టు బి అప్డేటెడ్. కంప్యూటర్స్ ఏం చెప్పు ఏదంటే అది మనము కూడా వి షుడ్ బి ఎక్కువ. నేను ఇక్కడ మీకు సరదాగా ఒక విషయం నేను చెప్పేది ఏమంటే, మా పిల్లలు ముగ్గురు కూడా 2 sons and daughter, దే ఆర్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్. నేను కూడా వాళ్ళకి ఏం తగ్గొద్దనేసి, అంటే నా ఏజ్కి తగ్గట్టు నేను చదువుకున్నాను. నేను బ్యాంక్లో చేరిన తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్వ్యూస్ అని ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది క్యాంపస్లో. నేను 3 years పార్ట్ టైం ఎంబీఏ చేశాను. సికింద్రాబాద్ బ్రాంచ్లో పనిచేస్తూ సైదాబాద్ కాలనీ రావడానికి వయా ఉస్మానియా యూనివర్సిటీ 6 to 9 ఈవినింగ్ ఉండేది. బికాస్ ఇట్ ఇస్ పార్ట్ టైం, ఇట్ వాస్ 3 years. అదర్వైజ్ ఎంబీఏ డే టైంలో అయితే ఇట్స్ 2 years. ఐ డిడ్. ఎందుకు అంటే నా పిల్లకన్నా నేను ఎక్కువ ఉండాలని పాయింట్ కాదు, అంటే వీ షుడ్ ఆల్సో బి నాట్ లెస్. మనకు కూడా ఐఎమ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేసి, అంటే ఇది ఇంటర్నల్ కాంపిటీషన్, పాజిటివ్ కాంపిటీషన్. యూ కంపీట్ విత్ యువర్ స్పౌస్, యూ కంపీట్ విత్ యువర్ చిల్డ్రన్, యూ కంపీట్ విత్ పేరెంట్, కానీ నాట్ విత్ ఏ వెంజన్స్ అట్లని కాదు, విత్ ఏ రైట్ ఆస్పెక్ట్. సో విల్ స్టాప్ హియర్, కంటిన్యూ టుమారో. నమస్తే, బాయ్. డన్ సార్. జీవనయానం శీర్షికను ధారావాహికంగా ప్రసంగించిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.